నమస్కారం 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా 76వ గణతంత్ర వేడుకలు. ఉండవల్లిలో జాతీయ జెండాను ఎగురవేసిన సీఎం చంద్రబాబు. పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో గణతంత్ర దినోత్సవం. త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్ నాగలక్ష్మి జిల్లాను అభివృద్ధి పదంలో నిలుపుతామని వెల్లడి. గణతంత్ర వేడుకల్లో ఆకట్టుకున్న శకటాల ప్రదర్శన, కల్చరల్ ఈవెంట్స్. ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందించిన కలెక్టర్. సిఐడి కస్టడీలో నాపై దాడి చేసిన వారిని గుర్తించా. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వెల్లడి. అన్ని రాజకీయ పార్టీల కార్యాలయాల్లో రిపబ్లిక్ డే వేడుకలు. మువ్వన్నెల జెండాను ఎగరవేసిన నాయకులు. రిపబ్లిక్ డే సందర్భంగా ఉండవల్లిలోని తన నివాసంలో జాతీయ పతాకాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించారు. మహాత్మా గాంధీ, అంబేద్కర్ చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు గుంటూరులో ఘనంగా జరిగాయి. పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లో కలెక్టర్ నాగలక్ష్మి పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆదివారం నగరంలో అట్టహాసంగా జరిగాయి. అధికారికంగా పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లో కలెక్టర్ నాగలక్ష్మి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం రక్షణ దళాల నుండి గౌరవ వందనం స్వీకరించారు. పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనంలో కలెక్టర్ పెరేడ్ ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ సతీష్ కుమార్, జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ, కమిషనర్ పురి శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నజీర్ అహ్మద్, ఎమ్మెల్సీలు లక్ష్మణ్ రావు, ఏసరత్నం, ఏసీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, లీడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు తదితరులు పాల్గొన్నారు. श्री महोदय 7 कंटिजेंट्स गणतंत्र दिवस पर आपका निरीक्षण के लिए हाजिर है. గుంటూరు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నిలిపేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ప్రజలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ ద్వారా సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారంకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ నాగలక్ష్మి అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను చేరువ చేస్తున్నట్లు తెలిపారు. డ్రోన్ల సాయంతో రైతుల పంట సాగులో సహకారం అందిస్తున్నట్లు వివరించారు. 425 గోకులం చెట్లకు గాను 178 నిర్మాణాలు పూర్తి చేయడం జరిగిందన్నారు. దీపం 2 పథకాన్ని విజయవంతంగా జిల్లాలో అమలు చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. చేనేత మరియు జౌళి శాఖ పీఎం చేనేత ముద్ర యోజన కింద 161 మంది చేనేత కార్మికులకు 80 లక్షల రూపాయలు రుణం మంజూరైంది. 50 సంవత్సరాలు దాటిన 3981 మంది చేనేత కార్మికులకు 4000 రూపాయల చొప్పున 159 లక్షల రూపాయలను పెన్షన్ మంజూరు చేయడం జరుగుతున్నది. మంగళగిరి నందు 265 మంది చేనేత కార్మికులకు స్మాల్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద 33.4 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. 2024 సెప్టెంబర్ మాసంలో కురిసిన భారీ వర్షాల వల్ల నష్టపోయిన 1177 మంది చేనేత కార్మికులకు 25,000 చొప్పున 2,94,00,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది.
నైపుణ్య అభివృద్ధి 8 స్కిల్ హబ్ల ద్వారా 487 మంది మరియు స్కిల్ కాలేజ్ల ద్వారా 212 మంది నిరుద్యోగులకు నైపుణ్య శిక్ష ఇప్పించి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. జాబ్ మేళాల ద్వారా 828 మంది నిరుద్యోగ యువతకు ప్రైవేట్ సంస్థలందు ఉద్యోగ అవకాశం కల్పించడం జరిగింది. కార్పొరేషన్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. త్రివర్ణ పతాకాన్ని కమిషనర్ పులి శ్రీనివాసులు ఎగురవేశారు. జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి ఎమ్మెల్సీ లక్ష్మణరావు, డిప్యూటీ మేయర్ సజ్జీలా కార్పొరేటర్లతో కలిసి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగనున్నట్లు కమిషనర్ తెలిపారు. ఆర్థిక, సామాజిక స్వాతంత్ర్యాల సాధన కోసం చాలా దూరం ప్రయాణించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీ లక్ష్మణరావు అన్నారు. ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ప్రభుత్వం నుంచి ఆ లక్ష్యాలు నెరవేర్చే విధంగా, అదే మాదిరిగా మీ అందరికీ తెలుసు నగరపాలక సంస్థ అంటే ఎసెన్షియల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. డ్రింకింగ్ వాటరు, శానిటేషను, రోడ్స్, స్ట్రీట్ లైట్స్, ఇట్లానే పార్కుల అభివృద్ధి కానీ, గ్రీనరీ కానీ ఇవన్నీ కూడా ఈ 2025 సంవత్సరంలో మరి ప్రజలు ఆశించిన రీతిలో, ప్రజాప్రతినిధులు ఆశించిన రీతిలో అందరి యొక్క సహకారంతో, ప్రజాప్రతినిధులు, ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు వీళ్ళందరి యొక్క సహకారంతో అందరినీ సమన్వయం చేసుకుంటూ మరి నగరపాలక సంస్థ ముందుకెళ్తుందని తెలియజేసుకుంటూ మరొక్కసారి రాజ్యాంగంలో మొట్టమొదటి వాక్యమే భారత ప్రజలమైన మేము అనే వాక్యంతో ఈ భారత రాజ్యాంగం ప్రారంభమవుద్ది. మరి ఈరోజు 18 జనరల్ ఎలక్షన్స్ జరిగినాయి. అనుకున్న పద్ధతిలో మనం అభివృద్ధి సాధించామా అంటే ఖచ్చితంగా రాజకీయ స్వాతంత్ర్యాన్ని సాధించాం. ఇంకా ఆర్థిక, సామాజిక స్వాతంత్ర్యాలు చాలా దూరం ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 76వ రిపబ్లిక్ డే సందర్భంగా ఆ అభివృద్ధిని సాధించడానికి ప్రజలందరం కంకణంబద్ధులై కృషి చేయాలని కోరుతున్నాం. ఎలాగైతే ఆ రోజు ఎంత కృషి చేశారో, ఎంత త్యాగాలు చేశారో, 1950 జనవరి 26కి మన రిపబ్లిక్ డే వచ్చింది. 299 సభ్యులతో డాక్టర్ బాబా రాజేంద్ర ప్రసాద్ గారు అధ్యక్షన, బిఆర్ అంబేద్కర్ గారు ముఖ్య పాత్ర పోషిస్తూ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఫాదర్ అని పేరు సంపాదించుకొని 2 సంవత్సరాలు 11 నెలలు 18 రోజులు కష్టపడి కృషి చేసి ఈ యొక్క స్వాతంత్రానికి తీసుకొచ్చారు. ఈ మన జనరేషన్ కూడా ఈ యొక్క రిపబ్లిక్ డే స్వాతంత్రం ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి. మన జనరేషన్స్కి కూడా మనం అందరం ఇలా పండగ వాతావరణంలో జరిపించి అనేకమైన కార్యక్రమాలు ప్రవేశపెట్టి మనతో పాటు మన జనరేషన్ కూడా ముందుకు వెళ్ళాలని మనమందరం. పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. దేశభక్తిని చాటుతూ విద్యార్థుల కల్చరల్ ఈవెంట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న వివిధ పాఠశాలల విద్యార్థులను కలెక్టర్ నాగలక్ష్మి అభినందించారు. సిఐడి కస్టడీలో తనపై దాడి చేసిన వారిని గుర్తించినట్లు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వెల్లడించారు. ఈ కేసులో నిందితులను గుర్తించేందుకు జిల్లా జైలుకు వచ్చారు. న్యాయమూర్తి సమక్షంలో పెరేడ్ నిర్వహించారు. తన గుండెలపై కూర్చొని కొట్టిన వ్యక్తిని గుర్తించినట్లు రఘురామకృష్ణరాజు తెలిపారు. తనపై దాడి కేసులో ఉన్న A1, A2, A3లు ఎందుకు స్పందించడం లేదో అర్థం కావడం లేదన్నారు. తన కేసులో అప్పటి కలెక్టర్ వివేక్ యాదవ్ను కూడా విచారించాలని డిప్యూటీ స్పీకర్ కోరారు. ఇప్పుడు మీరు ఎక్స్ట్రా ప్రశ్న ముసుగు లేదండి. ఎందుకంటే నేను యాక్చువల్గా నా చెస్ట్కి బాగా దగ్గరగా కూర్చొని నన్ను 2-3 షాట్లు కొట్టినప్పుడు అప్పుడు లైట్గా జారింది. సో నేను ముసుగు అవసరం లేదు, ముసుగు ఉన్నా లేకపోయినా ఈ వ్యక్తికి మిగిలిన వాళ్ళు దూరంగా ఉన్నారు. ఇతను బాగా మరీ దగ్గరగా గుండెల మీద కూర్చుని సెల్ ఫోను ఓపెన్ చేయమని అతి దగ్గరగా వచ్చినందువల్ల అది కూడా కర్చీఫ్ ఉంది లూజ్ కట్టుకుంటారు కదా, కొంచెం నన్ను కొడతాం మూమెంట్లు అన్నీ ఉన్నప్పుడు
సో మొహం కూడా ఆల్మోస్ట్ ఇలా జారిపోయిందంటే ఆల్మోస్ట్ కనపడిపోతుంది కదా. ఏం మరి వాళ్ళు టీవీలో చూసాము అదంతా తులసి దళం అని గుడివాడ నాయకుడు తెలుగుదేశం పార్టీని ఇతనే బతికించాడు, దిక్కు దివాణం లేని తెలుగుదేశాన్ని బతికించాడు అని ఏదో రకరకాల స్లోగన్లన్నీ చూసాం. మరి నిజంగా మరి మేము ఇంకా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కృషి అని అనుకున్నా, మరి ఇతను కృషి అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. మరి ఏదో ఎలాగేదో టీవీ ముందు కూర్చొని ప్రశ్నిస్తున్నా ఏంటి, ఎందుకంటే సర్వీస్ రూల్స్ ప్రకారం అరెస్ట్ చేయాలి, అరెస్ట్ కాదు సస్పెన్షన్ అనేది మినిమం. మరి సస్పెన్షన్ చేయట్లా, మరి ఎందుకు సస్పెండ్ చేయట్లేదని చెప్పి నేను చాలా ప్రెస్ మీట్లో ఇప్పుడు మీ దగ్గర మాట్లాడినట్టే మాట్లాడా, ఎవడో ఒకటి చూడకపోతాడా, ఎవడో ఒకటి న్యాయం చేయకపోతాడా అని. మరి ఏమో ఇప్పుడైనా జరుగుతుందేమో. మొన్న ఏదో మరి ఒక కమిటీని వేశారు కదా, సిసోడియా గారిని హరీష్ గుప్తా గారిని, మరి వాళ్ళు ఏమన్నా చర్యలు తీసుకుంటారా? అసలు బేసిక్గా ఫండమెంటల్ రూల్ సస్పెన్షన్. ఒకసారి ఎఫ్ఐఆర్. జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, కసుకుర్తి హనుమంతరావు పాల్గొన్నారు. రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, కసుకుర్తి హనుమంతరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వకులాదేవి, నవమి తదితరులు పాల్గొన్నారు. ఏదైతే అంబేద్కర్ గారి ఆశయాలను నెరవేర్చడానికి తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాత తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి ఇల్లు అనే నినాదంతో తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీ అయినప్పటికి కూడా జాతీయ భావాలు కలిగినటువంటి పార్టీ ఈ రోజున ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారో ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఏ ఉద్దేశంతో పెట్టారో ఆ ఉద్దేశాన్ని భారతదేశం అంతా కూడా వీటిని అమలు చేస్తున్నందుకు నిజంగా ఎన్టీ రామారావు గారికి నిజంగా ఘనమైన నివాళని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. తెలుగుదేశం పార్టీకి గోనుగుంట్ల కోటేశ్వరరావు గారు ఒక కార్యకర్త స్థాయి నుంచి అంచెలంచెలు ఎదిగి రాష్ట్రం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీకి బలోపేతం కోసం, దివ్యాంగులకి వారి హక్కుల కోసం పోరాటం చేయడంలో ఆయన నిరంతరం శ్రమిస్తూ తెలుగుదేశం పార్టీని రాష్ట్రంలో అధికారంలో తీసుకురావడానికి శాయశక్తిగా కృషి చేసిన. కొత్తపేట సిపిఐ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. మువ్వన్నెల జెండాను సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు ఎగరవేశారు. కుల, మత, జాతి పరంగా దేశ ప్రజలను బీజేపీ చీల్చి తమ స్వార్థ రాజకీయాలకు వాడుకుంటుందని నాగేశ్వరరావు విమర్శించారు. కేంద్రంలోని అన్ని రాజ్యాంగ వ్యవస్థలను మోడీ తన గుప్పెట్లో పెట్టుకుని దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో మాల్యాద్రి, అంజిబాబు, చైతన్య తదితరులు పాల్గొన్నారు. ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారతదేశాన్ని సామ్యవాదం వైపు, కుల రహిత, మత రహిత, ఆర్థిక దోపిడీ లేని సకల ప్రజల సౌభాగ్యాన్ని అందించే వ్యవస్థగా తీర్చిదిద్దుకోవడానికి సిపిఐ పార్టీగా పునరంకితమవుతామని ప్రతిజ్ఞ చేస్తూ దేశ ప్రజలందరికీ, ప్రధానంగా మన రాష్ట్ర ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ గణతంత్ర వారసత్వాన్ని కొనసాగించుకుందామని చెప్పి తెలియజేస్తూ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. జాతీయ జెండాను లింగంశెట్టి ఈశ్వరరావుతో కలిసి డీసీసీ అధ్యక్షులు విజయ్ కుమార్ ఆవిష్కరించారు. భారత రాజ్యాంగానికి మోడీ ప్రభుత్వం తూట్లు పొడుస్తుందని నేతలు విమర్శించారు. ప్రపంచంలో శాంతి కొరకు ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఏ దేశం మనకి మేము యుద్ధం పోకుండా శాంతియుత వాతావరణంలో ప్రజల మొత్తానికి ఆహారం, కూడు, గుడ్డ అన్నీ ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ చేసే కృషి ఎనలేనిది. అదే కృషి నేటి కూడా కొనసాగుతుందని కొత్తగా ఈ మోడీ ప్రభుత్వం చేసింది ఏం లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం కులతత్వాలతో, మతత్వాలతో దేశం చిన్నభిన్నమయ్యే పరిస్థితి ఉంది. దానికి రాహుల్ గాంధీ గారు జోడయాత్ర నిర్వహించి భారతదేశ మొత్తాన్ని ఏకం చేయడం జరిగింది. ఆ విధంగా కాంగ్రెస్కి అండగా ఉండండి, కాంగ్రెస్ గెలిస్తే మీకు అండగా ఉంటుందని ప్రజలకు మనవి చేస్తూ, గతంలో కాంగ్రెస్ పార్టీ పాలన అందించినప్పుడు ఇటువంటి దుర్మార్గపు ఆలోచనలు, చర్యలే ఉన్నట్లయితే మన భవిష్యత్తు ఇలా ఉండేదా? ఈనాడు మనం ఈ కద్దరు చొక్కా, తెల్ల చొక్కా, మంచి బట్టలు వేసుకొని తిరిగేవాళ్ళమా? ఆర్ఎస్ఎస్ పుస్తకాలను మీరందరూ చదవాలి. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ మీద, బీజేపీ మీద యుద్ధం చేస్తుంది మన భవిష్యత్తు కోసమే, మన బిడ్డల భవిష్యత్తు కోసమే అని చెప్పని ప్రజలందరూ కూడా గమనించాలని తెలియజేసుకుంటూ
గుంటూరు జిల్లా పౌరులకు 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ నుంచి మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన 76వ గణతంత్ర వేడుకల్లో కమిషనర్ పులి శ్రీనివాసులు పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఐఎన్సీసీ క్యాడెట్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడారు. నగర ప్రజలకు 76వ భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలిపారు. భారత రాజ్యాంగం ప్రపంచ దేశాలు కొనియాడేలా రచించిన మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు. నగరం అభివృద్ది దిశలో ముందుకు వెళ్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సజీల, కార్పొరేటర్ పోతురాజు సమత, నిమ్మల వెంకటరమణ, ఎరంశెట్టి పద్మావతి, కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు. మరి మిగిలిన విలీన గ్రామాలకు త్రాగునీరు సరఫరా చేయటకు గాను ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏఐబి సహకారంతో ప్యాకేజీ 1లో భాగంగా 125 కోట్ల 52 లక్షలు మరియు ప్యాకేజ్ 2 కింద 44 కోట్ల 6 లక్షలు పనులు ప్రజా ఆరోగ్య సాంకేతిక శాఖ వారి పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయి. నగరంలో మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా నగరపాలక సంస్థ సాధారణ నిధుల నుంచి 2024-25 సంవత్సరం గాను రోడ్లు, డ్రైన్లు మరియు మంచినీటి పైప్ లైన్ల అభివృద్ధి పనులకు అంచనా మొత్తం 115 కోట్ల 52 లక్షలు మంజూరు కాబడినవి. అందులో రోడ్ల అభివృద్ధికి గాను సుమారు 63 కిలోమీటర్లకు గాను 61 కిలోమీటర్ల 61.25 లక్షలు ఇప్పటివరకు ఖర్చు చేయడం జరిగింది. కంపానియన్షిప్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం జరిగింది. గాంధీ పార్క్ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని ఎమ్మెల్యే నజీర్ ప్రారంభించారు. ప్రతి రక్తపు బొట్టు దేశం కోసం అనే నినాదంతో ఆగస్టు 15, జనవరి 26న ఈ రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయమని నజీర్ అన్నారు. ప్రతి రక్తపు బొట్టు దేశం కోసం అనేటువంటి నినాదం ఈరోజు భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత కాపాడుకునేటువంటి క్రమంలో బార్డర్స్లో ఉంటూ తమ ప్రాణాలను బలిదానం చేస్తున్నటువంటి ఆర్మీ వాళ్ళు ఒక పక్కనైతే ఈరోజు భారతదేశాన్ని మరింత అభివృద్ధి పదంలో భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా ముందుకు సాగాలనే ఒక ఆలోచనని క్రియేట్ చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి కంపానియన్షిప్ సోదరులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలుపుతాము. గ్రూప్ ఏంటంటే కంపానియన్షిప్ ఏంటంటే మనకు ఒక గ్రూపు ఆ బ్లడ్ దానికి ఏంటంటే బ్లడ్ డొనేషన్ ప్రోగ్రామ్ మేము చేసి ఉన్నాము. ఆగస్టు 15వ తారీఖు, జనవరి 26వ తారీఖు మనం ఏంటంటే ప్రతి రక్తపు బొట్టు దేశం కోసం అనే ఒక నినాదంతో ఇది రక్తం ఏంటంటే మనకు హిందూ, ముస్లిం, క్రిస్టియన్, బుద్ధి అసలు ఏం కులం మతం ఏం లేదు. ఇదేంటంటే ప్రతి ఒక్కళ్ళకి ఏంటంటే బ్లడ్ ఏంటంటే చాలా మందికి అవసరం కాబట్టి మనం ఈ ప్రోగ్రాం చేస్తున్నాము. ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాల్సిందిగా ప్రతి ఒక్క ప్రజలందరికీ కోరుచున్నాము. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగాయి. మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రగిరి యేసరత్నం పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. ఈ సందర్భంగా మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మాట్లాడారు. భిన్నత్వంలో ఏకత్వంలా భారత రాజ్యాంగ వ్యవస్థ పనిచేస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నూరి ఫాతిమా, నిమ్మకాయల రాజనారాయణ, శ్రీనివాస్ రెడ్డి, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు 75 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 76వ సంవత్సరం యొక్క గణతంత్ర దినోత్సవాల్ని గణనీయంగా అందరూ ప్రజలంతా కూడా ఇంటింట్లో పండగలుగా చేసుకోవడానికి ఒక కారణం ఏంటంటే ఈ భారతదేశ అఖండతను, మా కుటుంబం కంటే దేశం గొప్పగా ఉండాలనేటువంటి భావన ప్రజల్లో నెలకొల్పేందుకు ఈ రోజున మనం చేస్తున్నటువంటి ప్రభుత్వాలు మారచ్చు, ఏ ప్రభుత్వమైనా కావచ్చు. కానీ ప్రజల కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిర్మించినటువంటి యొక్క కాన్స్టిట్యూషన్ని ఈరోజు ప్రజలకి పరిపాలన, ఎందుకంటే ఇంత దేశంలో ఎక్కడ కూడా విప్లవం రాలా. జాతి పిత మహాత్మా గాంధీ అయితే జాతి హిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్. పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ పథకాలను తెలుపుతూ శకటాల ప్రదర్శన ఏర్పాటు చేశారు. జిల్లా ప్రగతిని చాటుతూ ఏర్పాటు చేసిన ప్రభుత్వ విభాగాల శకటాల ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. డాగ్ షోను ఆసక్తిగా తిలకించారు. Army, ut! Marshal, ut! Army, salute! Marshal, salute! Army, ut! Marshal, ut!
మార్షల్ ఉట్ రైట్ అహినే మూడ్ ఎక్స్ప్లోజర్ ఆ సూట్ కేసు పెట్టారు చూడండి, అక్కడ పేలుడు పదార్థం ఏదైనా ఉంటే పసిగట్టి ఆగిపోతుంది. ఐడెంటిఫికేషన్ అన్నమాట పేలుడు పదార్థాన్ని. చలో బాజు నెక్స్ట్ మనకి పాఠశాల విద్యాశాఖ మరియు సమగ్ర శిక్ష అభియాన్ గుంటూరు 76వ గణతంత్ర వేడుకలకు వస్తోందండి. విద్యకు సాటి ధనము లేదు ఇదన్నాడు భర్తృహరి. విద్య వ్యవసాయ శాఖానికి సంబంధించి స్వర్ణాంధ్ర మరించి పరవశింపజేయండి. అదిగో వస్తుంది మన విద్యాశాఖ. విద్యకు సాటి ధనంబు లేదు ఇదన్. విద్య మూడో నేత్రం, జ్ఞాన నేత్రం, సుజ్ఞానం, ప్రజ్ఞానం, విజ్ఞానం, పరిజ్ఞానం అందించినటువంటి భారతదేశం దేశానికి, అన్ని దేశాలకి, ప్రపంచానికే జ్ఞాన గురువు. అలాంటి మన విద్యాశాఖ శకటం నైపుణ్యాలను అందిపుచ్చుకుంటూ, సాంకేతిక డిజిటల్ విధానాలను అందిపుచ్చుకుంటూ చక్కగా మన విద్యాశాఖ శకటం వచ్చి ఆగింది. గర్భిణి బాలింత వాళ్ళకి నెక్స్ట్ వస్తుంది మనకి మరొక శకటం త్వరగా కదిలి మా శకటాలకి జయజయలు పలుకుతూ గృహ నిర్మాణ 108, 104 శకటం వైద్య శకటం కదిలింది. 104, 108 ప్రజలకి విద్య వైద్యం ఉంటే చాలండి. వృద్ధి, అభివృద్ధి, పురోభివృద్ధి, తుష్టి, పుష్టి, వృష్టి అదే వచ్చేస్తుంది. కాబట్టి విద్య వైద్యం ముఖ్యం. చక్కని 3 సెంట్లలో గృహం, చాలా బాగున్న ఇల్లు, బొమ్మరిల్లు లాగా. ఈ ఇల్లు పొదరిల్లు, అనురాగానికి, ఆప్యాయతకి, అభినవానికి పుట్టిల్లు, నటిలిల్లు, పొదరిల్లు, ఈ బొమ్మరిల్లు. అలాగే మహిళలకు పెద్దపీట వేసి అగ్రతాంబూలు ఇవ్వటం, ఉపాధి కల్పనలో సెక్రటరీ మన డ్వాక్రా సంఘాల్లోని మారుమూల గ్రామాల్లో కూడా మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకి బ్రాండింగ్, ప్యాకింగ్, లేబింగ్ పై శిక్షణనిచ్చి వారికి కావాల్సిన మంచి పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఉత్సాహంగా నిర్వహించారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ప్రభుత్వ ఉద్యోగులకు కలెక్టర్ నాగలక్ష్మి ప్రశంసా పత్రాలను అందించారు. వివిధ శాఖలకు చెందిన అధికారులు ఈ అవార్డును అందుకున్నారు. కె రవికుమార్ ఏఆర్పిసి, ఏ శ్రీనివాసరావు పిసి 4823, జి శ్రీనివాస్ పిసి, కె విశ్వేశ్వరరావు పిసి, జి బ్రహ్మయ్య ఎస్సిపిఆర్, పి శేషశ్రీ సిపిఓ, డి శైలజ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, మోహన్ రావు, కెవి సుబ్బారావు, పి శివరామకృష్ణ, కె సాగర్ సురేష్, షేక్ అబ్దుల్ రబ్బానీ హౌసింగ్. తర్వాత ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ జై శ్యామ్ కుమార్, సిహెచ్ శివరామకృష్ణ ఐఎన్పిఆర్. నెక్స్ట్ జెడ్ఎంఏపిఐసి శ్రీ వివా వివిఐటిలో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 25 ఆంధ్ర బెటాలియన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ దీపక్ శర్మ ముఖ్య అతిథిగా పాల్గొని జెండాను ఆవిష్కరించారు. అనంతరం పాఠశాలలోని వివిఐటి, వివా, ఎన్సీసీ విద్యార్థులచే గౌరవ వందనం స్వీకరించారు. లెఫ్టినెంట్ కల్నల్ దీపక్ శర్మ మాట్లాడుతూ నీతి, నిజాయితీ, ఐకమత్యంతో మెలగడం దేశ పౌరులుగా మనందరి బాధ్యత అని అన్నారు. దేశ అభ్యున్నతిలో విద్యార్థుల భాగస్వామ్యం ఉండాలని, ఏ దేశం వెళ్లినా స్వదేశానికి సేవ చేయాలని సూచించారు. విద్యార్థులందరూ రాజ్యాంగం గురించి తెలుసుకుని బాధ్యతగా వ్యవహరించాలని, సాధారణ వ్యక్తులు సైతం అధికారాన్ని చేపట్టడం భారత రాజ్యాంగం యొక్క గొప్పతనమని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివా వివిఐటి చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్, వివిఐటి ప్రిన్సిపల్ డాక్టర్ వై మల్లికార్జున్ రెడ్డి, వివా డైరెక్టర్ లెఫ్టినెంట్ కమాండర్ కెఎస్ రావు, ప్రిన్సిపల్ చదలవాడ సరళ, ఎన్ఎస్ఎస్ ఆఫీసర్స్ సయ్యద్ బీబాన్ బాషా, డాక్టర్ ఏ శ్రావణి మరియు విద్యార్థులు పాల్గొన్నారు. Migration is no answer for better life. Only
Answer of better life is develop your own country, make your home beautiful, make your surrounding good, make your district, your state, your country good, and you will enjoy all western facilities here itself, near Guntur, Vijayawada, maybe Tenali and other places. We don't have to go out and get into somebody else. విజయసాయిరెడ్డి పార్టీకి రాజీనామా చేయడం వైసీపీ శ్రేణులు అందరినీ కలిసివేసిందని మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వెల్లడించారు. పార్టీ కష్టకాలంలో ఆయన అండగా ఉన్నారని గుర్తు చేశారు. ఏదో జరిగిందని, లేకుంటే ఆయన ఈ నిర్ణయం తీసుకోరని మోదుగుల స్పష్టం చేశారు. ఇప్పటికీ ప్రతి వైఎస్ఆర్ కార్యకర్త ఆయన తిరిగి పార్టీలోకి రావాలని కోరుకుంటున్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కానటువంటి మనిషి, మరి ఏ కంపల్షన్ పెట్టారు? మేమైతే బాధపెడతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఆయనకి ఇంత పరుచు కూడా మేము బాధపెడతాం. కానీ కంపల్సరీగా ఎక్స్టర్నల్ కంపల్షన్ హ్యాస్ లీడ్ లైక్ దట్. రాజకీయాల్లో ఇటువంటి గన్నులు పెట్టి భయం పెట్టి ఈడీల్ని ఇన్కమ్ ట్యాక్స్లు తీసుకొస్తే మటుకు ఏ రాజకీయ పార్టీ ఉండదు, ఏ రాజకీయ పార్టీ ఉండదు, ఏ మనిషి రాజకీయ నాయకుడు ఉంటారు. అందరికి మరణమే. కానీ ప్రభుత్వాలు మటుకి ఇటువంటి ఫోర్స్ను వాడటం మొదలుపెడితే మటుకి డెఫినెట్గా ఇది రాజుల ప్రభుత్వం, ఇది డెమోక్రటిక్ కంట్రీ కాదు. అందుకని విజయసాయిరెడ్డి గారి రాజీనామాని డెఫినెట్గా బాధాకరం. బట్ హీ హ్యాస్ టు సర్వ్ ది పార్టీ. ఏముంది రాజ్యసభ, ఏముంది మందుల రాజ్యసభ. రైతు బజార్లు స్థాపించి 26 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బస్టాండ్ సమీపంలోని రైతు బజారులో వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జాతీయ వినియోగదారుల సమాఖ్య ఉపాధ్యక్షులు చదలవాడ హరిబాబుతో పాటు మార్కెటింగ్ ఏడీ రాజాబాబు, రైతు బజార్ ఎస్టేట్ అధికారి స్వప్న తదితరులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేశారు. రైతుల సంక్షేమం కోసం 1999తో అన్ని జిల్లాల్లో సీఎం చంద్రబాబు రైతు బజార్లను ఏర్పాటు చేసి పంటలకు మార్కెటింగ్ స్వయంగా రైతులు చేసుకునే అవకాశంను కల్పించారని హరిబాబు తెలిపారు. రైతులందరూ కూడా వారి యొక్క పంటలన్నీ కూడా మార్కెట్లో మార్కెటింగ్ చేసుకుంటానికి అనువుగా వీరందరికీ కూడా రైతు బజార్లు అనే వాటిని స్థాపించడం జరిగింది. ఆ రోజును పురస్కరించుకొని ఇప్పటికీ 26 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇప్పటి ముఖ్యమంత్రి గారికి అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొక విషయం ఏంటంటే రాజ్యాంగం ఈ రోజున అమల్లోకి వచ్చింది. భారత రాజ్యాంగం, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఈ రోజు నుంచి అమల్లోకి రావటం అదొక మహాభాగ్యము. నెహ్రూ నగర్ బుచ్చేతోటలోని నగరపాలక మున్సిపల్ హైస్కూల్లో ప్రధాన ఉపాధ్యాయులు నరాల ప్రసాద్ అధ్యక్షతన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు జిల్లా బీసీ టీడీపీ విభాగం అధ్యక్షులు వేములకండ శ్రీనివాస్, 55వ డివిజన్ అధ్యక్షులు మేకపోతుల సోమశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం ఈ మాట వినగానే మనలో ఏదో తెలియని దేశభక్తి, మనకు ఏదో ప్రత్యేకంగా ఉంది అనిపించే అనుభూతి నిజంగా అనిర్వచనీయం. ఇంత పెద్ద దేశం మనకు ఉండడం, అందులోనూ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉండడం, అందులోనూ స్వయంగా రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చుకొని 75 ఏళ్లు పూర్తి చేసుకుని 76వ వసంతలోకి అడుగుపెట్టడం ఎంతో గొప్ప విషయమన్నారు. 1950లో భారతదేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని, ప్రపంచంలోని అద్భుతమైన ఆదర్శప్రాయమైన రాజ్యాంగాల్లో మనది ఒకటని తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని మనం తప్పక గుర్తు చేసుకోవాలన్నారు. ఆయన జీవితం మొత్తం బడుగు బలహీన వర్గాల కోసమే తప్పించారని అన్నారు. ఏం చేసినా వారి క్షేమాన్ని మనసులో పెట్టుకునే చేశారని అన్నారు. వారి అభ్యున్నతే ధ్యేయంగా ముందడుగులు వేసి రాజ్యాంగంలో ప్రతి అక్షరాన్ని సమానత్వం, సంక్షేమ భావనతో రూపొందించారని తెలిపారు. ఆ ఉన్నతమైన ఆశయాలతో రూపుదిద్దుకుంది కాబట్టే ఇన్నాళ్లైనా మన రాజ్యాంగం తన విలువని ఏమాత్రం కోల్పోలేదని తెలిపారు. అది భారతరత్న వేసిన అద్భుతమైన పునాది అని వెల్లడించారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా కార్యదర్శి పాటిబండ్ల బలరాం, ఉపాధ్యాయురాలు బ్రాహ్మణి, స్కూల్ పేరెంట్స్ కమిటీ చైర్మన్ కల్పనారాణి, వైస్ చైర్మన్ ధనలక్ష్మి, మెంబర్ అరుణ, వాసవి క్లబ్ మెంబర్ నాగలక్ష్మి మరియు విద్యార్థులు పాల్గొన్నారు. సాగర మేఘల చుట్టుకొని సురగా
వడ్లమూడి గ్రామంలోని డీవీసీ హాస్పిటల్ నందు డీవీసీ హాస్పిటల్ మరియు ఆయుష్ హాస్పిటల్ వారు సంయుక్తంగా గుండె పరీక్షలకు సంబంధించి ఈసీజీ అవేర్నెస్ ప్రోగ్రాంను మెడికల్ కౌన్సిల్ సభ్యుల సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఈసీజీ అవేర్నెస్ ప్రోగ్రాంని ఫిజిషియన్స్కు ఈసీజీ, గుండెకు సంబంధించిన పరీక్షలకు ఈసీజీ ప్రధాన పాత్ర పోషిస్తుందని డాక్టర్లు ఫిజిషియన్స్కు తెలిపారు. అంతేకాకుండా ఈసీజీ ద్వారా మొదట్లోనే గుండెకి సంబంధించిన సమస్యలను గుర్తించవచ్చునని అన్నారు. ఇలాంటి చక్కటి అవేర్నెస్ ప్రోగ్రాంను నిర్వహించడం ద్వారా పోస్ట్ ఫిజిషియన్స్కు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో 207 మంది ఫిజిషియన్లు పాల్గొన్నారు. ఇలాంటి అవేర్నెస్ కార్యక్రమాలు ఎన్నో చేపట్టాలని మెడికల్ కౌన్సిల్ సభ్యులు మరియు అతిథులు డీవీసీ హాస్పిటల్ మేనేజ్మెంట్ను కోరారు. చాలా అద్భుతమైన హాస్పిటల్, ఇంత విశాలమైన ప్రాంగణంతో మన గుంటూరు జిల్లాలో కానీ కృష్ణా జిల్లాలలో కానీ ఎక్కడ ఇంత మంచి హాస్పిటల్ అనేది లేదు. ఈసీజీ అనేది ఈ రోజుల్లో డాక్టర్లందరికీ చాలా ముఖ్యమైనది. కార్డియాలజీ సంబంధించిన జబ్బుల ద్వారా చాలామంది చనిపోవడం జరుగుతుంది. హార్ట్ అటాక్ ఇన్సిడెంట్స్ బాగా పెరిగినాయి. ఆకస్మిక మరణాలు అనేటువంటి సమాజంలో బాగా పెరిగినాయి. ఇట్లాంటి సందర్భంలో చిన్న చిన్న ఊళ్ళల్లో ఉన్నటువంటి డాక్టర్లకు, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి, జనరల్ ప్రాక్టీషనర్స్కి ఈసీజీ మీద అవగాహన అనేది చాలా ముఖ్యం. ఈరోజు డీవీసీ హాస్పిటల్ వాళ్ళు, ఆయుష్ హాస్పిటల్ వారి సహకారంతో ఈసీజీ గురించి ఇది చాలా ఈజీగా అవైలబుల్ అయ్యి డయాగ్నోసిస్లో ఎంతో హెల్ప్ఫుల్ అయ్యే ఒక పెద్ద మనకి ఆర్నమెంటేరియంలో చాలా ఇంపార్టెంట్ అని మనకి తెలుసుకోవడం జరుగుతుంది. అట్లానే ఈసీజీలో జరిగే పరిణామాల్లో ఎంతవరకు మనం హార్ట్ ప్రాబ్లమ్ని డయాగ్నోస్ చేయడానికి ఉపయోగపడతాయని తెలుసుకోవడానికి ఈ ప్రోగ్రాం చాలా ఉపయోగంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఏపీసీఎస్ఐ కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా ఏపీ చాప్టర్ ద్వారా ఇటువంటి అన్ని కార్యక్రమాలలో మా అన్ని సహాయాలు ఉంటాయని. జేకేసీ కాలేజీలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పి వరప్రసాద్ మూర్తి పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన భారత రాజ్యాంగం దేశ ప్రజల హక్కులను, స్వేచ్ఛని, సమానత్వాన్ని, న్యాయాన్ని నిర్దేశిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరెస్పాండెంట్ జాగర్లమూడి మురళీమోహన్, డైరెక్టర్ ఎస్ఆర్కే ప్రసాద్, ప్రిన్సిపాల్ గోపీచంద్, విద్యార్థులు పాల్గొన్నారు. దీనికి తెలుగు వారందరూ కూడా నడుము బిగిస్తే తప్పనిసరిగా మన ప్రాచీన భాష హోదా ఫలాలని మనం అందుకోగలమని నేను ఈ సందర్భంగా మీ అందరికీ నివేదిస్తున్నాను. మరొకటి, మహాకవి శ్రీశ్రీ ఎప్పుడు అంటూ ఉండేవాడు, వర్తమాన యుగంతో మాట్లాడటం అంటే యువతీ యువకులతో మాట్లాడటం, వారితో ముచ్చటించటం. ల్యాబ్ అండ్ ఎక్స్రే ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రజల పరిపాలనలో భాగమవటమే గణతంత్రమంటామని గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె విజయలక్ష్మి అన్నారు. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా లక్ష్మీపురంలోని ది గుంటూరు జిల్లా ల్యాబ్ అండ్ ఎక్స్రే ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కె విజయలక్ష్మి విచ్చేసి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఈ అసోసియేషన్ అధ్యక్షులు ఆనం సంజీవరెడ్డి మరియు వారి కార్యవర్గం ఆధ్వర్యంలో ప్రతి ఏటా దేశభక్తిని పెంపొందించేలాగా స్వతంత్ర దినోత్సవ మరియు గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయమన్నారు. వీరు ఈ ప్రాముఖ్యతను గురించి నేటి సమాజానికి వివరించేలాగా పాఠశాల విద్యార్థులను, స్థానికులను భాగం చేస్తూ చేపట్టే కార్యక్రమాల వలన ప్రజా సామరస్యం సాధ్యమవుతుందని వివరించారు. కార్యక్రమంలో బాలసుధ డయాగ్నోస్టిక్స్ యజమాని బాలవాణి, డాక్టర్ నందగోపాల్ రెడ్డి, జిల్లా అసోసియేషన్ కార్యదర్శి తాడేకోరు శ్రీహరి, నగరాధ్యక్షులు వెంకటలక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు శారీరకంగా, మానసికంగా ఫిట్నెస్ గా ఉండేందుకు భాష్యం ప్రీమియర్ లీగ్ సెంట్రల్ టీమ్ 20 క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహిస్తున్నామని భాష్యం రామకృష్ణ తెలిపారు. జేకేసీ కాలేజ్ క్రికెట్ గ్రౌండ్ లో భాష్యం ప్రీమియర్ లీగ్ T20 క్రికెట్ ఫైనల్ పోటీలు జరిగాయి. ఆగస్టు 15 నుంచి జనవరి 26 వరకు నిర్వహించిన T20 క్రికెట్ టోర్నమెంట్ లో
720 టీంలు పాల్గొన్నాయని భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ తెలిపారు. ఫైనల్ పోటీలు హైదరాబాద్, విజయనగరం జట్ల మధ్య జరుగుతుందని తెలిపారు. కేవలం విద్యార్థుల్లో శారీరక, మానసిక వికాసం పెంచేందుకే 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ టోర్నమెంట్ నిర్వహించామని తెలిపారు. అనంతరం T20 క్రికెట్ ఫైనల్ పోటీలను భాష్యం రామకృష్ణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇక ఇదే విధంగా ముందు కూడా అన్ని గేమ్స్లో కూడా అందరినీ పార్టిసిపేట్ చేసే విధంగా ప్రతి స్టూడెంట్ పార్టిసిపేట్ చేసే విధంగా చూస్తామని చెప్పి ముందుగా ప్రతి ఒక్కళ్ళకి ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్, ఎమోషనల్ ఫిట్నెస్ అన్నీ ఉండే విధంగా తయారు చేసే ఉద్దేశంతో స్టార్ట్ చేసాం. మరి ఈరోజు ఫైనల్స్ దాకా వచ్చింది. ఈ ఫైనల్స్లో హైదరాబాద్, విజయనగరం జట్లు తలపడుతున్నాయి. మరి నల్లపాడు బాసరా కాన్సెప్ట్ స్కూల్ నందు 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాసరా కాన్సెప్ట్ స్కూల్ చైర్మన్ సాదినేని మురళీమోహన్ రావు మాట్లాడుతూ భారతదేశం రాజ్యాంగాన్ని స్వీకరించి బ్రిటిష్ ఆధిపత్యం నుంచి సార్వభౌమ గణతంత్ర రాజ్యంగా మారినందున జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవంగా యావత్ భారతదేశం జరుపుకుంటుందని విద్యార్థులకు గుర్తు చేశారు. ఆగస్టు 15న ప్రధాని ఎర్రకోట మీద జాతీయ జెండాను ఎగరేస్తారని తెలిపారు. మహనీయులను స్ఫూర్తిగా తీసుకుని వారి అడుగుజాడల్లో నడవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సాదినేని రాధా, ప్రిన్సిపల్ శ్రీలక్ష్మి, ఎస్కే అల్లాబక్షు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. యువత ఎప్పుడైతే మరి కష్టపడి నియమనిష్టలతో, నైతిక విలువలతో, మంచి విద్యాబుద్ధులతో విద్యను అభ్యర్థిస్తారో అప్పుడు మన దేశం ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి దేశంగా చెప్పుకోవడం జరుగుతుంది. కావున విద్యార్థులందరూ కూడా మరి మంచి నైతిక విలువలతో విద్యను అభ్యసించి ఒక అత్యున్నతమైనటువంటి స్థానానికి వెళ్తారని కోరుకుంటున్నాం. ఎప్పుడైతే పట్టాభిపురం కుందల్ రోడ్ జంక్షన్లోని స్వామి వివేకానంద సర్కిల్ వద్ద గణతంత్ర దినోత్సవాన్ని ఆ ప్రాంత బీజేపీ మండలి అధ్యక్షులు ముత్యం నరేంద్ర ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా 35వ డివిజన్ కార్పొరేటర్ ఈరింటి బాబు, జనసేన నాయకురాలు పాకనాటి రమాదేవి, ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ ఓవి రమణ, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈదర శ్రీనివాసరెడ్డి విచ్చేసి ప్రసంగించారు. స్వతంత్ర భారతదేశానికి రాజ్యాంగం ఓ దిక్సూచి అని సబ్కా సాత్ సబ్కా వికాస్ స్ఫూర్తితో ప్రజలు, ప్రభుత్వం ముందడుగు వేసి భారత్ను ప్రపంచంలో మొదటి స్థానంలో నిలపాలని కోరారు. ఈ సందర్భంగా రాజ్యాంగ సంవిధానాన్ని చదివి అందరి చేత ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో ద్యంద్యాల రామలింగేశ్వర శాస్త్రి, మర్రి శంకర్రావు, బోలగాని సాంబయ్య, సిద్ధకాశీనాథ్, అంకరాజు, నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. జరుపుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం. ముఖ్యంగా మన బాబు గారు ఉన్నారు. వారు ఏది అడిగినా మనకి సహకరిస్తూ సహాయ సహకారాలను అందిస్తున్న ఈ వార్డు కార్పొరేటర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మన శ్రీనివాసరెడ్డి గారు వారు ఏదైతే రేవన్ నుంచి ఒక సనాతన ధర్మంగాని రాజ్యాంగబద్ధంగా జరిగే అనేక కార్యక్రమాలకి ముందు వరుసలో ఉండి జరుపుతున్నందుకు వారికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ రోజున మనం 76వ డాక్టర్ కేఎల్పీ పబ్లిక్ స్కూల్లో స్కూల్ ప్రిన్సిపాల్ రత్తయ్య ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సూర్యదేవర రవికుమార్, స్కూల్ కరస్పాండెంట్ డాక్టర్ కృష్ణప్రసాద్, స్కూల్ ఏఓ వెంకట్రావు తదితరులు జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. ముందుగా స్కూల్ విద్యార్థులు, ఎన్సీసీ క్యాడెట్స్, స్కౌట్స్ అండ్ గైడ్స్ కవాతు నిర్వహించి జాతీయ పతాకానికి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా స్కూల్ కరస్పాండెంట్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ కేఎల్పీ స్కూల్ విద్యార్థులు, స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు గుంటూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించినటువంటి పెరేడ్లో పాల్గొనడం చాలా సంతోషదాయకంగా ఉందని అన్నారు. డాక్టర్ కేఎల్పీ స్కూల్లో విద్యార్థులకు విద్యతో పాటు క్రీడా, సాంస్కృతిక పోటీ పరీక్షల్లో కూడా విద్యార్థుల్లో నైపుణ్యతను వెలికితీసేందుకు నిష్ఠాతులైన ఉపాధ్యాయులు ఉన్నారని అన్నారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఆ మోడల్లో మన కేఎల్పీలో కూడా కేటీఎస్సి కేఎల్పీ టాలెంట్ సర్చ్ ఎగ్జామినేషన్ అని కొద్ది సంవత్సరాల క్రితం మొదలుపెట్టాం. ఇది సిలబస్తో సంబంధం లేనిది. ఒకటి
లాజికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్, రెండోది మ్యాథ్స్ అండ్ సైన్స్, మూడోది సోషల్ స్టడీస్. ఈ 3 విభాగాలుగా ఈ క్వశ్చనింగ్ ఉంటుంది. మరి పిల్లలు ఎలా తయారయ్యారో ఏంటో కానీ చాలా అద్భుతంగా చెప్పారు ఆన్సర్స్. ఐఎమ్ రియలీ హ్యాపీ. ఆల్ 3 of you did a wonderful job. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఘనంగా 76వ గణతంత్ర వేడుకలు. ఉండవల్లిలో జాతీయ జెండాను ఎగురవేసిన సీఎం చంద్రబాబు. పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో గణతంత్ర దినోత్సవం. త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్ నాగలక్ష్మి జిల్లాను అభివృద్ధి పదంలో నిలుపుతామని వెల్లడి. గణతంత్ర వేడుకల్లో ఆకట్టుకున్న శకటాల ప్రదర్శన, కల్చరల్ ఈవెంట్స్. ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందించిన కలెక్టర్. సిఐడి కస్టడీలో నాపై దాడి చేసిన వారిని గుర్తించా. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వెల్లడి. అన్ని రాజకీయ పార్టీల కార్యాలయాల్లో రిపబ్లిక్ డే వేడుకలు. మువ్వన్నెల జెండాను ఎగరవేసిన నాయకులు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.